విరాట్ కోహ్లీ ఎప్పుడూ కీలక ప్లేయరే. 3 ఫార్మాట్లలోనూ టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. పరిస్థితులకు తగినట్టుగా ఆడడంలో విరాట్ తర్వాతే ఎవరైనా. ఎంత ఒత్తిడిలో అయినా పరుగులు సాధించడంలో దిట్ట. రన్ రేట్ను దృష్టిలో పెట్టుకునే గేర్లు మార్చుతాడు. స్ట్రైక్ రేట్పై చర్చ జరిగినప్పుడల్లా ఆటతోనే ఆన్సర్ ఇచ్చాడు. అంతర్జాతీయ టీ20లో సెంచరీ కొట్టలేడన్న వారికి 2 ఏళ్ల క్రితమే ఆన్సర్ ఇచ్చాడు. గత టీ20 వరల్డ్ కప్లో సహచరులు విఫలమైనా తాను మాత్రం నిలబడ్డాడు. మెల్బోర్న్లో నరాలు తెగే ఉత్కంఠ మధ్య పంజా విసిరాడు. అవసరమైనప్పుడు విశ్వరూపం చూపించాడు. ఖచ్చితంగా కొట్టాల్సిందే అనుకున్నప్పుడు బిగ్ షాట్లు బాదాడు. తగ్గాల్సినప్పుడు తగ్గాడు. ఐపీఎల్ అయినా అంతర్జాతీయ క్రికెట్ అయినా విరాట్ స్టైలే వేరనిపించుకున్నాడు. అయితే కోహ్లీపై అంచనాలు కూడా ఓ రేంజ్లోనే ఉన్నాయి. ఆ అంచనాల ఒత్తిడిని తట్టుకోవటం అంత ఈజీ కాదు. అందుకే కోహ్లీలా ఉండడం ఎవరికైనా కష్టమే అని ఎక్స్పర్ట్స్ చెబుతూ ఉంటారు. నిలకడగా ఆడినా టీమిండియా అవసరాలకు తగినట్టుగా బ్యాటింగ్ చేసినా కోహ్లీ మాత్రం వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. మొన్నటి ఐపీఎల్లోనూ కింగ్ ఆట గురించి ఎక్కువగా చర్చ జరిగింది. సీజన్ ఆరంభంలో స్లోగా ఆడుతున్నాడని విమర్శలు ఎదుర్కొన్నాడు. దీంతో బ్యాట్కు విరాట్ పని చెప్పాడు. తొలి బంతి నుంచే అటాక్ చేసేందుకు ప్రయత్నించాడు. అగ్రెసివ్ ఆట తీరుతో రెచ్చిపోయాడు. సీజన్ చివరకొచ్చేసరికి స్ట్రైక్ రేట్ లెక్కలను మార్చేశాడు. 150 మార్కును టచ్ చేశాడు. సీజన్లో టాప్ స్కోరర్ గాను నిలిచాడు. ఓపెనర్ గా పేరుకు తగినట్టే ఆడాడు. వింటేజ్ విరాట్ ను చూపించాడు. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ లో తొలి 2 మ్యాచ్ల్లోనూ కోహ్లీ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. అనూహ్యమైన బౌన్స్ ఉన్న పిచ్లపై అటాక్ చేయబోయి త్వరగా పెవిలియన్ చేరాడు. మెరుగైన స్ట్రైక్ రేట్ కోసం కోహ్లీ ప్రయత్నిస్తున్నాడు అనే చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు. వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇస్తున్న పిచ్ పై కోహ్లీ దూకుడు తగ్గించాలన్నాడు. టీమిండియాకు ఒరిజినల్ విరాటే అవసరమన్నాడు. ఓపికతో ఆడితేనే పరుగులు సాధించే అవకాశం ఉంటుందన్నాడు. ఫ్లాట్ పిచ్లపై మాదిరిగా ఆడితే కుదరదన్నాడు. స్ట్రైక్ రేట్ గురించి ఆలోచించకూడదన్నాడు. కోహ్లీ తనలోని పాత వర్షన్ను బయటకు తీయాలన్నాడు. అయితే ఐపీఎల్లో విరాట్ 150 స్ట్రైక్ రేట్ను నమోదు చేస్తే కొందరు 200 స్ట్రైక్ రేట్ను సాధించారన్నాడు. వరల్డ్ కప్లో స్ట్రైక్ రేట్పై కోహ్లీ ఫోకస్ చేయకూడదన్నాడు. ఒకప్పటిలా పరిస్థితులకు తగినట్టుగా ఆడడమే ముఖ్యమన్నాడు.